జనాభా దినోత్సవం రోజు జనాభా పెంచాలని చెప్పి మాట్లాడుతూ జనాభా పెంచాలి, పిల్లల యొక్క రేషియో మనకి పెంచాలని చెప్పేటటువంటి ఒక కార్యక్రమం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జనాభాని పెంచాలని చెప్పేసేటువంటి మీటింగులు, స్పీచ్లు ఇవ్వడం మనం చూసాము. ఆ స్పీచ్లో ఆ విభాగంలో ఒక మెడికల్ విద్యార్థి వాళ్ళతో మేధావులతో డాక్టర్స్తో ఒక సెమినార్ నిర్వహించారు. అయితే ఈ సెమినార్లో ఒక యువ డాక్టర్ లేడీ డాక్టర్ డైనమిక్గా లేచి ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న, సార్, పేదరికంలో ఉన్నటువంటి పిల్లల్ని కంటూ ఉంటే అసలు ఒక డెలివరీకి వాళ్ళు నేను పనిచేస్తాను, ఎట్లా పాలసీలు తీసుకురావాలి, కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం, అందులో మరి వాళ్ళు ఎలాగా ఎక్కువ మంది పిల్లల్ని కని తమ యొక్క జీవనాన్ని కొనసాగించగలుగుతారు అని అడిగిన ప్రశ్నకు ఆయన అవునవును, నేను మీరు దగ్గర ఐడియాలు ఉంటే చెప్పండి అంటూ మాట దాటివేసి మీ యొక్క సలహాలు ఇవ్వండి, నేను పాటిస్తాను. అసలు ఇలాంటి సమావేశాలు, ఇలాంటి సెమినార్ నిర్వహించేటప్పుడు అనుభవం లేకుండా, ఎలాంటి విధానం లేకుండా జనాభాని పెంచండి, మీరు పిల్లల్ని కానండి, నేను చూస్తాను, నేను మీకు చేస్తానని చెప్పి ఎలాగా అంటారు? అసలు సంబద్ధమైన ఈ విధానం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఏది పడితే, మనం ఏది నేర్పితే అదే సిద్ధాంతం, అదే వేదాంతం అనే ధోరణి మానుకోవాలి ఇప్పుడైనా. ఒకప్పుడు పిల్లలు కనొద్దని చెప్పిన వీరే ఇప్పుడు పిల్లల్ని కానండి, నేను ఇస్తానంటే మీరిచ్చే 3,000కి 2,000కి 5,000కి పిల్లల్ని కానీ వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఎలాగా తీర్చిదిద్దాలి? ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరికే తీర్చిదిద్దలేక అల్లాడుతున్నారు. వివిధ రకాలుగా వాళ్ళు పాడైపోతూ సమాజాన్ని పెడదవ పట్టిస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కానీ వాళ్ళని ఎలా చేయాలని, ఎలాగా వాళ్ళని భావితరాలకి చూపించాలని మీరు కోరుకుంటున్నారు? ఇవే వాళ్ళు అడిగారు. అయితే ఆయన దగ్గర సమాధానం లేదు. సమాధానం లేక మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి, నేను వాటిని మా యొక్క విజన్లో ప్రకటిస్తానని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అక్కడ ఉన్నంత వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే, ఐఏఎస్లు, trying to shift their actual behavior and practices. But in all of this, let's not forget the woman and her agency at the end of this. It's her decision on what to do, and we can enable her to make decisions around motherhood by creating the systems such that she doesn't reject motherhood. She just rejects the systems around it, and we can create enabling systems so that women actually can have more children in a supportive environment. Thank you to our Honorable Chief Minister for this wonderful vision, and we hope that we can make that a reality. Thank you.